14వ రోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా నేడు ఒంటి కాళ్లపై నిలబడి రోడ్ పైన నిరసన. ఇప్పటికైనా ప్రభుత్వం మా ఉద్యోగుల సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించాలని నిరసన. ఐఆర్సీలలో ఉపాధ్యాయులు మరి పిల్లలకు దూరమై విద్యకు దూరం అవుతున్నారు కాబట్టి అదేవిధంగా మరి ఎంఆర్సీలో కానీ కాంప్లెక్స్లో కానీ మరి డిఓ ఆఫీస్లో కానీ మరి విద్యకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు కార్యక్రమాలు అన్నీ కూడా స్తంభించిపోయినాయి ఈరోజు. కాబట్టి తెలంగాణలో ఈ విధంగా చేసినట్లయితే మరి విద్య కూడా గుడ్డుపట్టే ఆస్కారం ఉంది. విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్సీ సిబ్బంది కానీ డిపిఓ సిబ్బంది కానీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పీటీఐ కానీ ఐఆర్సీలు కానీ కాంప్లెక్స్లలో పనిచేస్తున్న వాళ్ళు కానీ అలాగే యూఆర్ఎస్ కేజీబీవి అన్ని రకాల ఉద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మరి ఈ విద్యా వ్యవస్థలో ప్రతి సమాచారము ఇవాళ మండలాల నుంచి కానీ జిల్లా నుంచి రాష్ట్రాలకు వెళ్ళాలన్నా మరి విద్య అనేది అభివృద్ధి చెందాలన్నా వారి యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం కాబట్టి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి రెగ్యులర్ అయ్యేంత వరకు కూడా మా యొక్క సమ్మెను విరమించేది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము. నిరసనగా మేము ఒంటికాలు పైన మా నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ అన్న, మీరు గత సంవత్సరం మా సమస్యలు తెలుసుకొని మరి మీరు మా సమ్మె దగ్గరికి రావడం జరిగింది. మమ్మల్ని ఒక తోబుట్టువుల్లాగా, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా అనుకొని మా సమ్మెను పరిష్కరిస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే ఇచ్చిందన్న మాట మాకు. మీరు ఇచ్చినటువంటి మాటనే మీరు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఇది కేవలం డిమాండ్స్ కాదన్న, ఇవి హక్కులు, మా హక్కులు మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాము. మరి మా పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లల దృష్టి ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి 14 రోజుల నుంచి చదువులో వెనుకబడినారన్న. నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం. మరి అలాంటి పౌరులన్నా కానీ దృష్టిలో పెట్టుకొని మా సమ్మెకు స్పందించండి అన్న. అందించాలి